హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంగా వ్లాగ్స్. అయితే ఈరోజు మేము ఇక్కడ మా గుడికాడ అయితే కొత్త రోడ్ వేసారు, అందుకని అది చూద్దాం ఇట్లా వచ్చినాం. అట్లా మా వాకింగ్ కూడా అయితే ఇట్లా వచ్చినాము. సో ఫ్రెండ్స్ చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈ చెరువు అన్నదిగా మా చిన్నప్పుడు ఇలా బాగా నీళ్ళు ఉంటుండే. అయితే ఇక్కడ మేము గణపతులు నిమజ్జనం చేయడం కానీ, బతుకమ్మలు నిమజ్జనం చేయడం కానీ ఇక్కడ చేసేవాళ్ళం అన్నట్టు. మేము చిన్నప్పుడు మా ఊరికి మా ఊరి గుడి పక్క పక్కన ఉంటుంది, రాజరాజేశ్వర స్వామి గుడి పక్క పక్కన ఉంటుంది. ఇది చాలా మంచిగా ఉంటుంది, బాగా పెద్ద జాగా. మేము క్రికెట్ కూడా ఆడేవాళ్ళము. ఇప్పుడు మా తమ్ముని కూతురు మళ్ళీ మా అక్క కూతురు వాళ్ళని కూడా దొరుకుని వచ్చాయి ఇట్లా తిరుగుదామని. ఓకేనా? సో ఫ్రెండ్స్ మీరు కూడా చూడుర్రి ఇక్కడ ఎట్లుంది ఏం కథ అన్నది. సో ఇదన్నట్టు ఇది మొత్తం జాగా అన్నది ఇక ఊళ్ళే ఇది. ఎందుకంటే ఇది ఇక మొత్తం బొందలు తవ్విరు. ఎందుకంటే ఎవరికైనా మట్టి అవసరం పడ్డా కానీ ఇక్కడ నుంచి తీసుకుపోతారు. దీనివల్ల ఏంటంటే చెరువు కూడా కొంచెం లోతు పెరుగుతుంది, మళ్ళీ వేరే వాళ్ళకి కూడా కొంచెం మట్టి కానీ ఉపయోగపడే అవకాశం ఉందన్నట్టు ఇక్కడ. సో ఇదన్నట్టు ఫ్రెండ్స్ మా ఊరు చెరువు. ఇది కొత్త చెరువు అంటారు. చాలా అంటే చాలా మంచిగా ఉంటుండే ఒక టైంలో. దీని నిండా మొత్తం ఇవన్నీ నీళ్ళే ఉంటుండే. ఇప్పుడు నేను నడిచే మొత్తం జాగా కూడా నీళ్ళతో నిండిపోయి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఎండల వలన లేకపోతే ఈ వాతావరణం వలన తెలియదు కానీ మొత్తానికైతే నీళ్ళు అయితే ఇక్కడ మరీ తక్కువ అయిపోయినాయి అన్నట్టు. ఆడ కొద్ది అంత నామమాత్రంగా కొద్ది అంత ఉన్నాయి అంతే. అయినా పర్లేదు కానీ బాగుంటుంది. కొంచెం వర్షాలు టైం కొద్ది పడనంటే కదా కొంచెం మంచిగా ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే ఇది మాది కొంచెం మా ఊరు అవుతుందో కొంచెం ఎత్తులో ఉంటా అన్నట్టు. దానివల్ల ఇటుపక్క నీళ్ళు కొంచెం అంత జల్దీ మనము పైప్ లైన్ వేసుకున్నా సరే జల్దీ రావు మీదికి అట్లా. ఇక అటు మా ఊరికే కాకుండా అటు కొరుట్లకి అటు పోతే మాత్రం నీళ్ళు మంచిగా ఉంటాయి. ఎందుకంటే అటుపక్క కెనాల్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అటు స్లోప్ ఉంది కాబట్టి అటు నీళ్ళు వెళ్ళిపోతాయి. వాళ్ళకి చిన్న చిన్న కాలువలు తీసుకుంటారు, పిల్ల కాలువలు. అటుపక్క నీళ్ళు పోతాయి కానీ ఇటుపక్క నీళ్ళు రావు. పిల్లలు ముంగట నడుచుకుంటూ పోతుర్రు, నేను మెల్లమెల్ల వస్తున్నాను వెనక నుంచి వెళ్ళి. కానీ పొద్దుల మాత్రం ఇట్లా నడితే మాత్రం మస్తు మజా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడికాయలు కూడా మా ఊళ్ళో మంచిగా కాసినాయి. ఇవేం మామిడికాయలు అర్థమవుతుంది కానీ ఈ మామిడికాయల పేర్లు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము నడిచే దారి ఇట్లా ఉందన్నట్టు. ఎటు చూసిన పొలాలు, చెట్లు. పొలాలు అయితే ఇప్పుడు ఇవి కోతకు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ పొలాలని చూస్తే, ఈ వెదర్ని చూస్తే? ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఎందుకంటే కొంచెం ఈ సబ్స్క్రైబర్లు పెరిగితే ఏంటంటే కొంచెంత ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఒకసారి చూసి ఆలోచించి కొంచెంత సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నడుస్తూ ఉంటే ఇక్కడ బాగా రోజుల తర్వాత ఈత సెట్టుని చూసిన నేను. ఎందుకంటే ఈత సెట్ అంటే ఇక మీకు తెలిసే కదా ఫ్రెండ్స్, ఇక మంచిగా ఈతకళ్ళు తాగేది ఇక్కడ మంచిగా. కానీ మజా వస్తుండే ఒక టైంలో. కానీ ఈ మధ్యలో ఇది కొంచెం తక్కువ అయిపోయింది. బాగాసార్లు మేము బాగా తాగేది పైల ఈతకళ్ళు. మా ఊరి దుర్గమ్మ తల్లి ఆలయం ఇది. ఇప్పుడు అక్కడికే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఇట్లా అట్లా ముంగడికి వెళ్ళి ఆ గుడి కాడ నుంచి వెళ్ళి ఆ కొత్త రోడ్డు నుంచి వెళ్ళి అట్లా వచ్చుకుంటా మేము కొత్త చెరువు కాడ నుంచి వెళ్ళి ఈ తోవలకి వెళ్ళి ఇట్లా వచ్చినాం. మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మా దుర్గమ్మ తల్లి గుడి అన్నది మాకు కనిపించింది. ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఇట్లే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినాం ఒకసారి మీకు కూడా ఒకసారి దుర్గమ్మ వారి దర్శనం చేపిస్తాను. జయ దుర్గామాత.
ఇగో ఇట్లా వచ్చినాం కదా, ఈ తోవ ఏంటంటే ఈ తోవ సీదా పోతేనేమో ఇట్లా 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 టర్నింగ్ ఉంది కదా, ఇట్లా లోపలికి పోతానేమో దేశాయపేట, ఇట్లా సీదా వెళ్ళిపోతానేమో మనలింగపేట పోతాం, మన ఊరికి పోతాం అన్నట్టు. ఇగో దుర్గమ్మవారి టెంపుల్ అన్నాను కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు. చూడండి ఇది ఎట్లా అంటే ఇది ఇక్కడ చూడండి ఒకసారి, ఆ బోర్డు మీద ఏం రాసిందో, కనకదుర్గమ్మ దేవాలయము, షెడ్డు మరియు ప్రహరీ గోడ, నిర్మాణదాత చెన్నమనేని కృతిక్ సాయి, సన్ ఆఫ్ శ్వేత సాయి మహేష్ గారు, శ్రీమతి చెన్నమనేని లక్ష్మీ కాంతయ్య ఎల్ఐసి ఏజెంట్ గారు, వాళ్ళు కుటుంబ సభ్యుల వారు సహకారంతో అన్నట్టు. ఇక ఈయన మొత్తం దీని మెయింటెనెన్స్ అన్నది ఈయన చూసుకున్నట్టు. ఒక టైంలో దీని కట్టుడు, దీనికి కట్టే వ్యయం ఏదైతుందో ఆయన చూసుకున్నాడు. అందుకని ఆయన పేరుతో ఒక శిలాపలకం అన్నది ఇవ్వడం జరిగింది ఇక్కడ. మళ్ళీ మా ఊరికి ఉన్న గుడి ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి వారు అంటే ఊరోళ్ళు, పక్క ఊరోళ్ళు బాగా మంది వస్తారు. బాగా మంది అంటే చాలా చుట్టుపక్కల ఊళ్ళో ఉన్నోళ్ళు చాలామంది బాగా మంది వస్తారు ఇక్కడికి. వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఈ అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే, ఇక ఈ అమ్మవారు అంటే ఇక అమ్మవారు అందరూ మంచి వాళ్ళే, కానీ అమ్మవార్లు ఏంటంటే ఇక్కడికి వచ్చి మనం ఏం కోరుకుంటే అది నెరవేరే అవకాశం 99% ఉంది. అందుకనే అందరూ చెప్తారు ఇక్కడ రావాలి, దర్శనం చేసుకోవాలి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొక్కులు తీర్చుకోవడం అనేది జరుగుతూ ఉంది అన్నట్టు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇదైతే నేను ఆల్రెడీ ఊహించాను కాబట్టి చూడండి మీరు ఒకసారి. ఇక్కడ బయట ఉన్నది కూడా సేమ్ శిలాఫలకమే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఒక మనిషి అన్నది నియమించడం జరిగింది. ఆయన ఇప్పుడు ఇంకా రాలేదు. ఉదయం వచ్చి మొత్తం క్లీన్గా కడిగి వెళ్ళిపోయారు. ఆయన మళ్ళీ వస్తారు అన్నట్టు ఆయన. అయితే ఈ ప్లేస్లో మనం మొక్కులు తీర్చుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడంటే ఇక్కడ మొక్కులు తీర్చుకొని కొబ్బరికాయలు అవి కొట్టి ఇక్కడ నుంచి ఇట్లా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ పొలాలు కూడా ఉన్నాయి దగ్గరనే. అన్ని పొలాలు చూస్తే మాత్రం మొత్తం మనసుకు సంతోషం అనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ మొక్కు తీర్చుకొని ఇట్లా వస్తాం. ఇట్లా వచ్చి ఇక్కడ వంట కార్యక్రమాలను ఇక్కడ చేస్తాం అన్నట్టు. అయితే ఈ కెమెరా అన్నది కొద్దిగా షేక్ అవుతుంది కావచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా నేను చూసుకుంటా. కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీరందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ మనం ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా ఒక మా ఊరి కాపుల్లే దీన్ని కూడా నిర్మించి ఇవ్వడం అన్నది జరిగింది. చాలామంది వస్తారు ఇక్కడికి. ఇప్పుడు ఈయన కూడా ఇక్కడ కూడా ఒక ఫోటో అంటే ఒక శిలాఫలకం అన్నది ఇక్కడ పెట్టడం అన్నది జరిగింది. చూడండి ఫ్రెండ్స్. ఇది మస్తు పొడి ఉంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు మంచిగా పొడి ఉంది. ఇది ఇక జనాలు బాగా మంది వస్తారు ఇక్కడికి. వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం అనేది. ఇట్లా వంటలు చేసుకొని మళ్ళీ అమ్మవారికి మొక్కు తీర్చుకొని అక్కడి నుంచి అన్నీ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు సాయంత్రానికి. కానీ ఈ అమ్మవారిది బాగా మహిమలు బాగున్నాయి ఈ అమ్మవారి. ఎందుకంటే మనం చూసినాం కాబట్టి ఇక్కడ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వచ్చి ఇక్కడ ఏంటంటే వాళ్ళ మొక్కులు తీర్చుకొని పోతారు అన్నమాట. ఇక వీడియో అది ఎంత వస్తుందో నేను చూడలేను అసలు. చూద్దాం ఇక అది ఎంత అయితే అంత. ఇక అది ఎంత వచ్చినా పర్లేదు, కానీ కొంచెం మీరు మాత్రం మొత్తం వీడియో చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంగా వ్లాగ్స్. Do like, share, comment and subscribe to Vanga Vlogs.